నుంచి డీజీగా నిజామాబాద్ లో పదోన్నతి పొంది జాయిన్ అయిన హనుమంతరావు గారు ఆ తర్వాత నిజామాబాద్ లో డీజీగా ప్రమోషన్ తో జాయిన్ అయ్యారు. తర్వాత ఎస్సీగా 2024లో నిజామాబాద్ లో మీ అందరూ తెలిసిన సుపరిచితమైన స్థానం అది మరి జాయిన్ అయిన మన హనుమంతరావు గారు ఈ రోజు సిఈ స్థాయిలో, అంటే నాకు తెలిసి నిజామాబాద్ నుండి సిఈ స్థాయిలో ఎవరు కూడా మరి ఆ స్థానంలో కూర్చోలేదు. అది నిజామాబాద్ జిల్లాకి మరి గర్వకారణం వారికి కూడా మరి ఇంకో ఇద్దరున్నారట. అట్లాగే సెప్టెంబర్ 1న 2024లో ఆర్ఎంపీ చీఫ్ ఇంజనీర్ గా పదోన్నతి పొందిన నెల రోజుల్లోనే ఇప్పుడు ఈ రోజు 10,000 పొందుతున్నారు. మరి వారి సత్యమని సరళ గారికి ఒకసారి గట్టిగా చెప్పలేదు. ఎందుకంటే ప్రతి మగాడి విజయం ఒక స్త్రీ ఉంటున్న విషయం మీ అందరికీ తెలిసిందే. ఈ రోజు ఇంటింతాయి ఒడివింతాయి అన్నట్టుగా మరి అప్రతిమతంగా తన విజయ ప్రస్థానంలో ముందుకు సాగుతున్న హనుమంతరావు గారు మరి వాళ్ళ సీఈగా రిటైర్ అవుతున్నారంటే మరి అందుకు సరళ గారు అందించిన సహకారం, వారు అందించిన ప్రేమనే కారణం. మరి వారికి కూడా ఈ సందర్భంగా ఇక్కడున్న మీ అందరి పక్షాన సరళ గారికి అభినందనలు తెలుపుతున్నాము. అట్లాగే ఇక నిజామాబాద్ నగరానికి సంబంధించి, నిజామాబాద్ జిల్లాకు సంబంధించి, ఇక రాష్ట్రానికి సంబంధించి మరి వారు హనుమంతరావు గారు చేసిన అభివృద్ధి కార్యక్రమాలను ఒకసారి చూసుకుంటే ఒక నిజామాబాద్ కలిపే బ్రిడ్జీలు మరి వారు అధికారిగా ఇంజనీర్గా ఉంటూ మరి కల్పించారు. అట్లాగే ఇప్పుడు నిజామాబాద్ లో కొనసాగుతున్న 4 ఆర్ఓబీలు హనుమంతరావు గారి హయాంలోనే సాగుతున్నాయి. మరి అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సమయంలో మీ అందరికీ తెలిసిందే నిజామాబాద్ లో లలితాబాద్ రైల్వే గేట్ ఎట్లా ఉంటుందనే విషయం. రైల్వే గేట్ దగ్గర ఎప్పుడు కూడా ట్రాఫిక్ చక్రబంధంలో ప్రజలందరూ కూడా ఇబ్బందులు పాల్గొతున్న విషయాన్ని గుర్తుపెట్టిన అప్పటి మంత్రి ధర్మూరి శ్రీనివాసరావు గారి హయాంలో మరి వారికి విషయం చెప్పి ఇక్కడ ఈ ప్రాబ్లం ఉందని చెప్పడంతో మరి వారు దానికి నిధులు మంజూరు చేయించగా అప్పుడు అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఉన్న హనుమంతరావు గారు ఆ లలితాబాద్ రైల్వే గేట్ వద్ద ట్రాఫిక్ సమస్య పరిష్కారం కోసం రైల్వే ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణంలో కీలక పాత్ర వహించారు. మరి ఆ బ్రిడ్జి మీద పోతున్న వారందరికీ, ఆ బ్రిడ్జి వైపు నుంచి ప్రయత్నం సాగిస్తున్న వారందరికీ కూడా హనుమంతరావు గారు ఖచ్చితంగా చిరస్థాయిగా మరి వారు గుర్తుంటారు. అట్లాగే ఆరోగ్యం ఎంత తెలిసిన విషయమే మాధవనగర్ కానివ్వండి, మామిడిపల్లి కానివ్వండి, పచ్చళ్ళ కూడా కానివ్వండి, అట్లాగే హర్షపల్లి కానివ్వండి, ఇవన్నీ కూడా వీటిలో పచ్చళ్ళ కూడా ఆల్రెడీ పూర్తయింది. ఇక మిగతా ఈ బ్రిడ్జిలు కూడా నిర్మాణ దశలో ఉన్నాయి, త్వరలోనే మరి ముందు సాగబోతున్నాయి. అట్లాగే అత్యంత ముఖ్యమైన ఇంకొక బ్రిడ్జ్ ఉంది, మీ అందరికీ తెలిసిన విషయమే. ఇవన్నీ ఇంతకుముందు చెప్పినవన్నీ కూడా ఆరోగ్యం అయితే ఇప్పుడు మనం ఆర్యూబీ రైల్వే అండర్ బ్రిడ్జ్ గురించి మాట్లాడుకోవాలి. అది ఎక్కడో మీ అందరికీ తెలిసిన విషయం. నిజామాబాద్ లో విజయ టాకీస్ నుంచి ముందుకు సాగుతుంటే గండేశ్వర వైపుగా ప్రతి సందర్భంలో కూడా ముఖ్యంగా వర్షాకాలంలో చాలా ఇబ్బందిగా మనందరూ కూడా నిజామాబాద్ నగరం ప్రజలతో పాటుగా ఆ మార్గంలో వెళ్ళే వారికి కూడా చాలా ఇబ్బందిగా కలిగి ఉండేది. వర్షాకాలంలో మొత్తం కూడా వాటర్ వచ్చేసి ఇబ్బంది ఉండేది. మరి దానికి పరిష్కార మార్గాన్ని కనుగొనడంతో పాటు ఇక్కడ ఉన్న ప్రభుత్వానికి దృష్టి తీసుకొచ్చి మరి హనుమంతరావు గారు ఆ రైల్వే కమలం వద్ద ఆర్యూబీ నిర్మాణాన్ని విజయవంతంగా పూర్తి చేయడంలో తన పాత్రను, అర్జుల కృషిని మరి చేయడం జరిగింది. వారి హయాంలోనే అది కూడా జరిగింది. అట్లాగే మనం ఇప్పుడు చూస్తున్న చాలా మంది ప్రజాప్రతినిధులకు, ఎమ్మెల్యే కానివ్వండి, మినిస్టర్లు కానివ్వండి, అట్లాగే సాధారణ ప్రజలకు కూడా ఆశ్రమిస్తున్న ఆర్ఎండ్బి అతిథి గృహాన్ని కూడా మరి హనుమంతరావు గారి హయాంలోనే నిర్మాణం పూర్తి చేసుకుని సర్వానుసూత్రంగా అది మన ముందు ప్రత్యక్షమై ఉంది. అట్లాగే నిజామాబాద్ అర్బన్ తో పాటు నిజామాబాద్ రూరల్, బోధన్, ఆర్మూర్లలో ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయాలు నిర్మాణం జరిగింది, అందరూ తెలిసిన విషయమే. అది కూడా హనుమంతరావు గారి ఖాతాలోనే ఉన్నాయి. మరి వాటిని కూడా మనం చెప్పాలి, ఖచ్చితంగా కొట్టాల్సిందే, వాటిని అభినందించాల్సిందే. అట్లాగే మాధవ్ నగర్ కంటెస్టర్కి సంబంధించిన బైపాస్ రోడ్ నిర్మాణం, ఇది కూడా చాలా కీలకమైన నిజామాబాద్ నగరంలో, నిజామాబాద్ నగరానికి ఒక మణిహారంగా, మణిమకుటంగా ఉండాల్సిన ఈ బైపాస్ రోడ్. ఎందుకంటే ఇక్కడ నుంచి మాధవ్ నగర్ వైపు, నిజామాబాద్ వైపు పూలాం నుంచి వెళ్ళే సందర్భంలో అనేకమైన ట్రాఫిక్ ఇబ్బందులు ఉన్నాయి. మరి ఆ ఇబ్బందులన్నింటినీ కూడా అధిగమించేందుకు మాధవ్ నగర్ కంటెస్టర్ బైపాస్ రోడ్ నిర్మాణం కూడా మరి అది జీవితంలో తనకు సంతృప్తినిచ్చిన విషయం అని చెప్పేసి గర్వంగా చెప్పుకుంటారు మన హనుమంతరావు గారు. మరి వారికి ఈ సందర్భంగా మనమందరం కూడా అభినందనల దర్శనం చూపిద్దాం. ఇది తన జీవితంలో ఒక పెద్ద ప్రాజెక్టుగా మరి వారి జీవితంలో ఉండిపోతుంది. అట్లాగే వారి సేవలకు గుర్తింపుగా అనేకమైన రివార్డులు రావడం జరిగింది. ఆ లోపలికి నేను వెళ్ళదలుచుకున్నాను. ఎందుకంటే సార్ అంటే హనుమంతరావు గారు ఏమన్నా అవార్డులు చెప్పమంటే ఆ దృష్టి సరిపోదు అని చెప్పారు. కాబట్టి సో ఇక్కడ సమయాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని మరి వారికి వచ్చిన అవార్డులకు ఒకసారి గట్టిగా మనం చెప్పడంలో అభినందనలు జరుగుతాం. మరి ఖచ్చితంగా అంత చరిత్రాత్మకమైన ఆప్షన్గా మనం అందరం భావించాలి. ఇంకా మరి వారి ఫ్యామిలీ గురించి ఒకసారి మనం మాట్లాడుకుంటే వారికి ఒక కొడుకు, 2 కూతుళ్ళు. వారి అబ్బాయి ఇంతకుముందు మనం చూసాము, ప్రదీప్ కొడుకు. వారి బ్యాచులర్ ఆఫ్
ఆర్కిటెక్చర్ చదువుతూ లలిత అసోసియేట్స్ నడుపుతున్నారు ప్రజెంట్. సో వారి భార్య మోనిక గారు ఔత్సాహిక పారిశ్రామికవేత్తగా ఔత్సాహిక వ్యాపారవేత్తగా రాణిస్తున్నారు. వారికి ప్రసిద్ధిరాజ్ ప్రఖ్యాతి. ఇంతకుముందు మన ముందు వైలెన్ వాయిద్యంతో మన సంగీతాన్ని అందించి మనందరికీ కూడా వీళ్ళ ముందు చేశారు. మనకు సంగీతంతో కూడిన ప్రసన్నైన అద్భుతాన్ని మన ముందు ఉంచారు. మరి వారికి కూడా ఒకసారి గట్టిగా అభినందన తెలుపుతాం. అట్లాగే పెద్ద కూతురు ప్రియాంక మాస్టర్స్ ఇన్ ఆర్కిటెక్చర్ చదివి ఐఆర్ క్రియేటివ్ డిజైన్ స్టూడెంట్. సో ప్రస్తుతం ఉడాన్ B2B ప్లాట్ఫామ్ లో నేషనల్ డైరెక్టర్ గా పనిచేస్తున్నారు. వారి భర్త గారు మన మధ్యలో ఉన్నారు, రాధాకృష్ణ గారు, వారి వ్యాపారవేత్తగా రాణిస్తున్నారు. వారి సుపుత్రుడు రిషి, వారికి కూడా మనందరం కూడా ఒక చప్పలతో ఆశిస్తులు అభినందనలు తెలుపుతారు. సో ఇది మన హనుమంతరావు గారు, గజవాడ హనుమంతరావు గారి పరిచయం. ఇక మిగతా నేను చెప్పిన విషయాలు కూడా చాలా ఉన్నాయి. ఆ విషయాలు ఏంటో మా శ్రీమనారాయణ గారు ఆర్ఎండ్బి ప్లస్ యూనియన్ జేఏసీ చైర్మన్ గారు తర్వాత చెప్తారు. ఆలోపు ఈ కార్యక్రమంలో భాగంగా అతిథుల్ని మాట్లాడిస్తారు. చీఫ్ ఇంజనీర్ రూరల్ రోడ్స్ వారు ఈ నెల 30 తారీఖు పదవి విరమణ చేసిన శుభ సందర్భంగా ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి, ముఖ్యంగా స్టేజ్ మీద ఉన్న పెద్దలందరికీ మరియు స్టేజ్ ముందున్న పెద్దలందరికీ మరియు ఆర్ఎండ్బి ఉద్యోగులకు, కాంట్రాక్టర్లకు అందరికి పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ, హనుమంతరావు సార్ గారితో ఒక 10-12 ఏళ్ళ నుంచి అనుభవం ఉంది. సార్ ఫస్ట్ మొట్టమొదటి అపాయింట్మెంట్ సార్ చేతుల మీదుగా ఆర్ఎండ్బి డివిజన్ ఆఫీస్ నిజామాబాద్లో సార్ అప్పుడు PA2 ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా వర్క్ చేసినప్పుడు సార్ దగ్గర పనిచేశాను. ఫస్ట్ ఎంట్రీ అయినప్పుడు ఆఫీస్లో మామూలుగా సార్ని చూస్తే మామూలు కొద్దిగా ప్రేమ, అంటే కొద్దిగా భయము, దాంతోపాటు కొద్దిగా సార్ మీద కోపడతాడనే అది ఉంటుండే. తర్వాత ఆ కోపంలో ప్రేమ ఉంటుందని చెప్పి తర్వాత తెలిసింది. అంటే ఒక ఫైల్ పెట్టుకున్నప్పుడు ఏదైనా విషయం సార్ దగ్గర ముందు ఫైల్ పెడితే ఫస్ట్ చూస్తుండే, అది ఒకసారి ఇది కరెక్ట్ అయినా ఫస్ట్ మాకు అడుగుతుండే, ఇంత కరెక్ట్ పెట్టినా చూస్తుండే. కొద్దిగా చిన్న మిస్టేక్ అయితే సార్ కోపడుతుండే. ఆ కోపడడం వల్లనే అప్పుడు మిస్టేక్లు లేకుండా ఇప్పుడు ఇలా నిజాయితీగా సజావుగా ఇంతటి వరకు ఇప్పుడు సీనియర్ అసిస్టెంట్గా ఏదున్నా సరే ఇట్లా వర్క్ చేయనందుకు ఒక ఆ సార్ అప్పుడు ఆ కోపడడం వల్లనే ఇట్లా వచ్చిందని చెప్పి నేను అనుకుంటాను. అలాగే సార్ అంటుంటాడు అప్పుడప్పుడు, సార్ దగ్గర కూర్చున్నప్పుడు ఏదైనా సరే నిర్ణయాలు తీసుకున్నప్పుడు సొంత నిర్ణయాలు తీసుకోవాలా, ఎవరి మీద ఆధారపడద్దు, మనమే మన మీద మనము ఆధారపడాలా. ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు ఆ నిర్ణయం మనం ఎంత స్టాండర్డ్గా తీసుకుంటామో ఆ పని అంత ఖచ్చితంగా ఉంటుందని చెప్తుంటాడు. సార్ మీరు ఎల్లప్పుడూ మాకు ఇన్స్పిరేషన్ సార్. మీరు ఎక్కడున్నా ఎక్కడున్నా మా ఆర్ఎండ్బి ఉద్యోగులందరము మీ దగ్గరికి వస్తుంటాం సార్. మీ సలహాలు సూచనలు మాకు కావాలి. అలాగే మా ఆర్ఎండ్బి ఉద్యోగులకు ముఖ్యంగా సార్కి అంటే సార్ NIT వరంగల్ సార్ అప్పుడప్పుడు చెప్తుంటాడు. సార్ వాళ్ళ సమకాలీకులు మహేందర్ రెడ్డి సార్ చెప్తుంటాడు మాకు. అంత రేంజ్ అందరితో కలిసి పనిచేసిన ఎప్పుడు కూడా వాళ్ళ కిందికి వాళ్ళందరికీ మంచి నవ్వుకుంటా పలకరిస్తుంటాడు. అదొక్కటి ఎట్లుంటుందంటే ఎవరు ఆ వాచ్మెన్ కాడికి వెళ్ళి, గ్యాంగ్ వెళ్ళిన కాడికి వెళ్ళి ఉన్న బాబు అందరితో పలకరించి మాట్లాడుతుంటాడు. అటువంటి సార్ రిటైర్డ్ కాబోతున్నాడంటే చాలా బాధగా ఉంది. కానీ సార్ 2 రకాలు, అంటే ఒకటి ఏంటంటే సమాజ సేవకి వెళ్తున్నాడని చెప్పి మేము అనుకుంటున్నాం. సమాజ సేవ చేస్తుంటాడు సార్, సమాజ సేవకి వెళ్తున్నాడు. ఇక్కడ రిటైర్మెంట్ మా సమాజ సేవ చేస్తున్నాడు సార్. కంటిన్యూగా మీ యొక్క సేవలు మా అందరికీ అవసరం సార్. ఎప్పుడు ఎల్లప్పుడూ మీరు ఆరోగ్యాలతో 2 నూరేళ్ళు మంచిగా ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇస్తే ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్.
థ్యాంక్ యూ ప్రసీద్, థ్యాంక్ యూ ప్రఖ్యాతి, థ్యాంక్ యూ దర్శ్, థ్యాంక్ యూ వ్యూ. మరి తాతగారిపై ఉన్న ప్రేమతో మరి వారి ఆంగ్లంలో చాలా అద్భుతంగా రాశారు. మరి వారికి కూడా అతిరథ మహారాజులు అందరికీ తెలుసుకోవాలంటే సమయం పడుతుంది. వారందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా మా ఆర్ఎండి ఉద్యోగులు మరియు కాంట్రాక్టర్లు అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. మరి ఈరోజు హనుమంతరావు గజవాడ హనుమంతరావు గారు పదవీ విరమణ సందర్భంగా మనం ఒక సెలబ్రేషన్ లాగా చేసుకుంటున్నాం పండగ. అంటే ఒక చిన్న విషయం, నా సెల్ఫ్ ఎక్స్పీరియన్స్ చెప్తాను. నిజామాబాద్ టు బాన్స్వాడ మోసరా ఆ ప్రాంతంలో బన్నీ రోడ్లో వెళ్ళే దారి ఉంటుంది. ఒక 10 years బ్యాక్ 15 years బ్యాక్ అది ఎంత నేరో ఉంటుంది అంటే సైకిల్ ఒక స్కూటర్ వచ్చినట్టే ఒక లాగానే ఒకరు పోవాలి. నాకు అనుకోకుండా ఒకరోజు సార్ పిలిచినాడు, చాంబర్లో పిలిచి నాకు బుక్లెట్ ఒక 14 పేజీలు 15 పేజీల బుక్లెట్ ఇచ్చినారు. నాకు 10 నిమిషాలలో ఇది ట్రాన్స్లేట్ అయ్యి నా టేబుల్ మీద ఉండాలి. బయటకు వచ్చి చూసిన పార్సీ లాంగ్వేజ్ ఉర్దూ లాంగ్వేజ్లో ఉంది. సార్ అయితే కోపం కూడా ఎక్కువ, ప్రేమ కూడా ఎక్కువ. నేనేం చేయాలని చెప్పేసి కోర్టుకి వెళ్ళినా. కోర్టు దగ్గర అక్కడ దస్తావేజ్ వాళ్ళు ఉంటారు. తొందరగా చేసి ఇచ్చినారు. అది తీసుకుంటే కేవలం సబ్జెక్ట్ మాత్రమే చదివినా అది మన బాన్స్వాడ నిజామాబాద్ నుంచి బాన్స్వాడ అనే దారి గురించి కంప్లైంట్స్, యాక్సిడెంట్స్ ఎవ్రీడే ఒక యాక్సిడెంట్స్ అక్కడ జరుగుతుంది. ఏం చేయాలి, ఆర్ఎంపీ డిపార్ట్మెంట్ పైన న్యూస్ రాయడము అన్నీ జరుగుతున్నాయి. ఈ ఆ సబ్జెక్ట్ చదివితే దాంట్లో ఏముందంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ముఖ్యంగా చాలా మంది మామూలు ప్రజలకైతే తెలియదు, ఉద్యోగులకు మనకు తెలుసు కొంచెం. వాళ్ళు మనం రోడ్ వేస్తాం, మనం రోడ్ వేయడానికి రెడీ ఉంటాము, వైడింగ్ చేయడానికి రెడీ ఉంటాము, కాంట్రాక్టర్స్ కూడా వాళ్ళు రెడీ ఉంటారు చేయడానికి. కానీ అక్కడ పర్మిషన్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు పర్మిషన్ ఇస్తలేదు. ఆ పర్మిషన్ కొరకు మన సార్ గారు గౌరవనీయులు ఎక్కడెక్కడ తిరిగినారో ఆ జాయింట్ కలెక్టర్ ఆర్డీఓ ఎంఆర్ఓ ఆయన్ని జల్లెడ బట్టి ఒక 14 పేపర్లు తీసుకొచ్చి అది ట్రాన్స్లేట్ ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేయలేదు. అది తీరా చూస్తే ఉర్దూలో రాసి పార్సీలో రాసింది ఏముందంటే ఇక్కడ మీరు ఇంత మట్టుకు చేసుకోగలరు వదిలి. అది కొన్ని తెలియక కొన్ని సంవత్సరాల నుంచి నరకం నుంచి యాక్సిడెంట్ జరిగిన సందర్భం అదే నేను జాయిన్ అయినప్పటి నుంచి సార్ డిప్టీగా ఇక్కడ నిజామాబాద్ డివిజన్లో నేను అపాయింట్ అయ్యాను సార్. తర్వాత ఒక అప్పటి నుంచి కూడా మనకి ఒక ఎస్టిమేట్ చేయాలి, కంపల్సరీ పేపర్ మీద పెన్ పెట్టమంటారు సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక పాయింట్ సిస్టమ్లో కాపీ పేస్ట్ కాదు, కంపల్సరీ పేపర్ మీద పెన్ను పెట్టినప్పుడే మనకు ప్రొవిజన్స్ అవన్నీ కంపల్సరీ మనకు ఐడియా ఉంటుంది. అదొక పాయింట్ ఫాలో అవుతున్నాము. ప్లస్ దాంట్లో అన్ని ఎక్స్పీరియన్స్ కూడా మంచి ఎక్స్పీరియన్స్ సార్. మన నిజామాబాద్ అర్బన్లో ఒక 2017 ఆ టైంలో మొత్తం రోడ్స్ అన్నీ కూడా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ తోటి చాలా ఇబ్బందులు. బాగా 3-4 మీటర్ డౌన్ కూడా పైప్ వేసి అధ్వానంగా ఉన్న రోడ్ల స్థితి మనం ఆర్ఎంపీ డిపార్ట్మెంట్ టేకప్ చేసిన తర్వాత దాంట్లో టెక్నికల్గా అన్ని పార్టీస్ కూడా ఇప్పుడు కూడా ఇక్కడ కూడా సింక్ కాకుండా మన మెయిన్ రోడ్లు అన్నీ కూడా అద్భుతంగా ఉన్నాయంటే సార్ గారి టెక్నికల్ సజెషన్స్, టెక్నికల్ ఎక్స్పర్టైజేషన్. తర్వాత మనకు మెయిన్ నిజామాబాద్కి మనహారంగా ఉన్న ఆర్యూపీ, మన కంటేశ్వర ఆర్యూపీ కూడా సార్ హయాంలోనే డిజైన్ చేయించబడి అప్పుడు సర్వే కాకపోతే అర్జెంట్ మనకు
సార్ కంపల్సరీ లెవెల్ తీసుకొని గ్రాఫ్ షీట్ మీద గులాకు వాగు లెవెల్, ఇక్కడ ఆర్యూబీ లెవెల్, దానికి స్లోప్ తోటి ఎక్కడ కూడా డ్రైనేజ్ ప్రాబ్లం లేకుండా ఇవాళ మన నిజామాబాద్కి ఒక మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అయింది సార్. తర్వాత మున్సిపల్ టేకప్ చేసిన రోడ్లన్నీ కూడా అప్పుడు పాత అన్ని సీసీ రోడ్లు క్రాక్స్ లేవు. మన ఆర్ఎంపీ టేకప్ చేసిన తర్వాత కంపల్సరీ డిబిఎండిసి అంటే 2 లేయర్లు వేస్తే ఆగుతాయి, లేకపోతే చేసి కూడా వేస్ట్ అని చెప్పేసి ముందుగా టెక్నికల్ అడ్వైస్ తోటి అప్పుడు స్టేట్ రోడ్స్ ఏఎంసీ గారు కంపల్సరీ డిబిఎండిసి పెట్టి ఇప్పటి కూడా అన్ని కూడా డ్యామేజ్ కాకుండా పర్ఫెక్ట్గా ఉన్నాయి సార్. సో సార్ గారి యొక్క ఆర్ఎంపీ డిపార్ట్మెంట్లో తన యొక్క సేవలు అన్నీ కూడా గుర్తుంటాయి. మొత్తం నిజామాబాద్ డిస్ట్రిక్ట్ కానీ మన చేసిన సర్వీస్ రూరల్ రోడ్స్గా చాలా పదవిలో చెందుతున్నారు సార్. ఇంకా ఒక 2-3 ఇయర్స్ కూడా ఇంకా ఎనర్జెటిక్ ఇంకా సార్ సేవలు అవసరం, కానీ కంపల్సరీ పదవిలో కూడా చేయాల్సిన సమయం ఆధారమైంది కాబట్టి సార్ వాళ్ళ కుటుంబంతో ఆయుర్వేదానికలతో వాళ్ళ మన్మలతో హ్యాపీగా గడపాలని చెప్పేసి థ్యాంక్ యూ సార్. ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ పేరు కోరిన ధన్యవాదాలు. సోమవారం రోజు 30వ తారీఖు పదవిలో చేయబడినటువంటి చీఫ్ ఇంజనీర్ హనుమంతరెడ్డి గారికి మొట్టమొదలు మనందరి తరఫున పదవి శుభాకాంక్షలు. అట్లాగే ఈరోజు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి గౌరవనీయులు నిజామాబాద్ రూరల్ శాసకులు భూపతి గారు, అట్లాగే మోహన్ నాయక్ గారు, వేదిక పెద్దలకి నాయకులు నమస్కారం. ఆయుర్వేద అందరు సోదరులు చైర్మన్ గారికి అందరికీ నా యొక్క నమస్కారం. సహచర కాంట్రాక్టర్లకు వాస్తవానికి మరి ఇందాక అందరు చెప్పినట్టుగా హనుమంతరావు గారి నిజంగా వయసు అంత ఉందో అని తెలియదు, కానీ ఇంకో 10 సంవత్సరాలు చేసే కెపాసిటీ కానీ ఆ శక్తి కానీ మరి ఆయనకి ఉంది. మరి ఆ 10 సంవత్సరాలు కూడా డిపార్ట్మెంట్ కానీ మనందరూ కానీ వారి సలహాలు సూచనలతో మనందరికీ వారి అడుగుజాడలు నడిచినట్టుగా మనకు సూచనలు ఇస్తారని నేను భావిస్తూ ఉన్నాను. అట్లాగే మరి ఉద్యోగ విరమణ అనేది అందరికీ సహజంగా అన్ని జరగాల్సిందే. మరి వారికి వారి కుటుంబానికి భగవంతుడు అన్ని విధాలుగా తోడ్పాటుతూ వారి ఆరోగ్యాన్ని కాపాడుకుంటారని నాకు ఎక్కువ సమయం తీసుకోకుండా నాకు ఈ అవకాశం ధన్యవాదాలు. నేడి ముఖ్య సన్మాన గ్రహీత హనుమంతరావు నా బాల్య మిత్రుడు. మరి అదేవిధంగా మోహన్ నాయక్ గారు సిఐ గారికి, మరి ఎమ్మెల్యే గారు భూపతి రెడ్డి గారికి, మరి వేదికను అలంకరించిన పెద్దలకు, మరి ఆర్ఎండ్బి స్టాఫ్కి, మరి కాంట్రాక్టర్స్కి, మరి హనుమంతరావు గారి బంధుమిత్రులకు, కుటుంబ సభ్యులకు అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. నేను హనుమంతరావు ఇద్దరము ఆర్ఎస్సీలో క్లాస్మేట్స్ని, మరి రూమ్మేట్స్ని. మేమిద్దరం ఒకటేసారి అడ్మిషన్ అయ్యింది, ఒకటే రూమ్లో ఉన్నాము. 3 ఇయర్స్ వరకు మేమిద్దరం రూమ్మేట్స్ని. ఆయన గురించి నాకు చాలా తెలుసు, మీ అందరికీ అంత తెలియకపోవచ్చు కానీ హీ ఈజ్ ఏ వెరీ హార్డ్ వర్కింగ్ గై. ఆయన ఎంత చదువుతాడంటే మార్నింగ్ 3 o'clock లేచి చదువుతూ ఉంటాడు. ఆయన ఏనాడు కూడా ఇట్లా టైర్డ్ అయినట్టు కానీ ఎప్పుడూ లేదు. అండ్ ఆయన ఎన్ని కష్టాలున్నా ఎన్నున్నా కూడా తన మొక్కలను చూపెట్టాడు. మరి అదేవిధంగా ఆయన లక్ష్యం ఏదో దాన్ని సాధించే వరకు ఆయన వదలడు. అటువంటి గొప్ప వ్యక్తి. ఆయన నిజామాబాద్లోనే తన పని ఎంతో చేశాడు. మరి నిజామాబాద్కి ఆయన ఎంతో చేశాడు. మరి ఆయన అటువంటి వ్యక్తి ఇప్పుడు సమాజానికి కూడా చేస్తాడని, తన పదవి విరమణ తర్వాత సమాజానికి ఎంతో ఆయన వల్ల సహాయం అవుతుందని నేను తలస్తూ సెలవు తీసుకుంటున్నాను. అందరికీ నమస్కారం. వేదికను అలంకరించిన పెద్దలు శ్రీ భూపతి రెడ్డి గారు, ఎమ్మెల్యే సి మోహన్ నాయక్ గారు, కాంట్రాక్టర్స్ అందరికీ నా నమస్కారం. టుడే ఈజ్ ఏ స్పెషల్ డే అండ్ ఐ ఫీల్ honored to stand here and speak about someone who means a lot to me. అందరికీ సూపర్ హీరో అంటే బ్యాట్మ్యాన్, సూపర్ మ్యాన్, బాహుబలి ఇలా అందరికీ గుర్తుకొస్తారు. కానీ మాకు సూపర్ హీరో అంటే మా నాన్న.
Coming from a business family, his first major challenge came when he lost his father while studying engineering at REC Warangal. It was a difficult time for a family, both financially and emotionally. But Nana took on the responsibility of bringing up his brothers alongside his mother. He is a first engineer in our family. He consistently excelled, always topping in his class and graduating as a top student from NIT Warangal. It was great that he led him to join the Roads and Buildings Department in 1985. Nana, your unwavering commitment, what I learned from you. From our childhood, we saw dedication, your work tirelessly 24/7, often sacrificing weekends, whether writing measurement books or visiting project sites. Your commitment had no boundaries. That is what we learned from our childhood. has already told, ఉక్కు మనిషి అంటే మనందరికీ సర్దార్ వల్లభాయ్ పటేల్ అంటాం, అది కరెక్టే. కానీ మా ఇంట్లో మాకు ఉక్కు మనిషి అంటే మా నాన్న. మీ ముక్కు సూటితనం ఇంకా నెవర్ గివ్ అప్ యాటిట్యూడ్ మాకు చాలా ఇష్టం. మీ కెరియర్లో ఎన్ని ఇబ్బందులు ఫేస్ చేసినా మీ నెవర్ గివ్ అప్ యాటిట్యూడ్ తర్వాత 18 ఇయర్స్కి ఫస్ట్ ప్రమోషన్ వచ్చింది. సో దాని నుంచి మేము చాలా నేర్చుకున్నాం ఫైగేషన్స్. బట్ హీ ఫాట్ ఫర్ వాట్ ఈస్ రైట్ and he came back in more powerful role. This showed us value of integrity and holding on what's right, no matter if the path is difficult. మీరు చాలా టఫ్ సిచ్యువేషన్స్ని ఫేస్ చేశారు. డిపార్ట్మెంట్లో అయినా పొలిటికల్ ప్రెషర్ అయినా అన్ని తట్టుకొని ఏది కరెక్టో అదే చేశారు. ఈ వయసులో కూడా మీకు ఎన్నో కష్టాలు, వేరే డిస్ట్రిక్ట్ కరీంనగర్లోకి పోస్టింగ్ చేసినా వెళ్ళారు. అక్కడ కూడా మనసుల్ని గెలుచుకున్నారు, మీ స్టాఫ్ది కానీ మీ వాకింగ్ ఫ్రెండ్స్ది కానీ. నౌ ఐ గివ్ ఇట్ టు పూజ. ఎంత ప్యాషనో మా నాన్నకి సోషల్ సర్వీస్ అంటే అంతే ప్యాషన్. మేము చిన్నప్పటి నుంచి నాన్నని ఎప్పుడు పని చేయడమే చూసాం. సో మాకు ఎప్పుడైనా టీవీ చూసినా మాకే గిల్టీ ఫీలింగ్ వస్తుంది, లైఫ్లో ఎక్కడ టైం వేస్ట్ చేస్తున్నాము అనేసి. ఇలానే పెద్దగైనా ఏదో జాబ్ తెచ్చుకున్నాము. ఫస్ట్ ఎవరికైనా జాబ్ వచ్చినప్పుడు ఇన్కమ్ ఆన్ చేసినప్పుడు ఫస్ట్ గిఫ్ట్ ఎవరికి ఇవ్వాలనిపిస్తుంది? పేరెంట్స్కో మనకు ఏదో ఫేవరెట్ గిఫ్ట్ తెచ్చుకోవాలనిపిస్తుంది. నాన్న ఎప్పుడు కూడా మేము ఏదైనా గిఫ్ట్ కొనుక్కుంటే ఎప్పుడు కూడా అంత హ్యాపీ కాలేదు. కాకపోతే ఎప్పుడైనా సోషల్ సర్వీస్ చేస్తే మాత్రం ఆయన మొహంలో ఆ వారం అంతా సంతోషం ఉండేది. సో వాట్ హి హస్ షోన్ us is డబ్బులు వస్తూ ఉంటాయి, వెళ్తూ ఉంటాయి, కానీ ఎంత కమిట్మెంట్తో ఎంత సోషల్ సర్వీస్. పుట్టడమే కాదు, పుట్టి ఎంతమందికి మార్గదర్శకంగా ఉన్నాము, ఎంతమందికి సేవ చేసినాము అనేది మీ నుంచి లైవ్ ఎక్స్పీరియన్స్ వచ్చింది నాన్న. జనరల్గా అందరు మాటలు చెప్తారు, మా నాన్న మాకు చేతులతో నేర్పించారు. థ్యాంక్ యూ నాన్న. సిఈ స్థానంలో సిఈ స్థాయికి ఎదిగి మన నిజామాబాద్ ప్రతిష్టను దశ దిశలో చాటాడు హనుమంతరావు గారు. ఒక్కసారి గట్టిగా చెప్పడంతో మరొకసారి అభినందిస్తూ మరి వారి సేవా నిరతి సేవా కార్యక్రమాలు ఇంతకుముందు వారు చెప్పినట్టుగా మరి వారి సేవా కార్యక్రమాలు ముందుకు సాగిన భగవంతుడు వారికి ఆయురారోగ్యాలు ప్రధానించాలని కోరుకుంటూ ఇప్పుడు మేము రాజేంద్ర గారు ఉద్యోగానికి చెందారు కానీ మీ అందరి రాష్ట్రాల మధ్య మాట్లాడుతున్నాం. అందరికీ నమస్కారం. ఈనాటి సాయంకాల వేళ అందరూ మిత్రులు, ఆయనకు అందరూ సహచరులు, అందరితో మంచి ప్రేమతో ఉండేటటువంటి వ్యక్తిగా నేను అనుకుంటున్నాను. సోమవారం సాయంత్రం 5 గంటలకు ఆయన రిటైర్మెంట్ టైం. దానికి నాకు ఫోన్ చేసి, అన్న మీరు నా రిటైర్మెంట్ ఉంది, నేనన్నా 30వ తేదీ కదా, నేను ఇంకా బెంగళూరులో ఉన్నాను, లేదన్నా రేపు సాయంత్రం మనం బస్వాగాడిలో కలుస్తున్నాం. దానికి గౌరవ శాసనసభ్యులు భూపతి రెడ్డి గారు వస్తున్నారు, మా ఈఎన్సి మన జిల్లావాడు మనవాడు మోహన్ నాయక్ గారు వస్తున్నారు, చాలామంది కాంట్రాక్టర్లు కానీ అధికారులు కానీ రిటైర్ అధికారులు కానీ అందరు వస్తున్నారు అనేటువంటి మాట చెప్తే రాత్రంతా ప్రయాణం చేసి ఈరోజు ఉదయం బై కార్ నేను నిజామాబాద్కి వచ్చాను. మళ్ళీ ఫోన్ చేశాడు, ఈరోజు సాయంత్రం 7:30 వరకు మీరు ఇక్కడ ఉండాలి అంటే. నేను ఈ మాట ఎందుకు అంటున్నానంటే
చాలామంది వాళ్ళ కుటుంబ సభ్యులు, వారి పిల్లలు, నాకన్నా ముందు మాట్లాడినటువంటి భక్తులు ఆయన గురించి చెప్పినప్పుడు ఒక మందార మాలగా ప్రతి వాళ్ళు మాట్లాడుతూ ఒక్కొక్క పువ్వు అద్దినట్టుగా ఆయన జీవితంలో నాకు ఆయనకు స్నేహితం, దాదాపు 40 సంవత్సరాల నుంచి స్నేహితం ఆ కుటుంబాన్ని. అందుకనే ఇంత ధైర్యంగా ఆయన గురించి మీరందరూ మాట్లాడిన తర్వాత మాకు మాట్లాడడానికి ఏం లేకపోయినా చాలామంది మాట్లాడుతూ ఆయన వృత్తిరీత్యా వ్యాపార కుటుంబంలో పుట్టిన ఈరోజు ఈ నిజామాబాద్ జిల్లాలో ఏ రోడ్డు మీద ప్రయాణం చేసినా, ఏ బ్రిడ్జ్ మీదకి వెళ్ళినా హనుమంతరావు గారు జ్ఞాపకం వస్తారనేటువంటి విషయాన్ని ఈరోజు సగర్వంగా ఆయనకు గౌరవంగా చెప్తా ఉన్నారనేటువంటి విషయాన్ని నేను ఉంచుతున్నాను. ఇది ప్రభుత్వ ఉద్యోగుల్లో అపాయింట్మెంట్ జాయిన్ అయినారో అదే రోజు రిటైర్మెంట్ తేదీ నిర్ణయించబడుతుంది. ఆయనకు మా ప్రాంత సమస్యలు చెప్పే ఒక కార్యకర్తగానే వెళ్ళాము, కానీ ఎప్పుడు రాజకీయ నాయకులుగా నేను వెళ్ళలేదనేటువంటి విషయాన్ని అది హనుమంతరావు గారికి తెలుసు, నాకు తెలుసు. అందుకొరకే ఇప్పుడు మాట్లాడుతూ మేము మోహన్ నాయక్ గారు రాకదా ముందు 2 నిమిషాలు మాట్లాడుకున్నాం. మన ప్రాంతం అంతా వెనుకబడిన ప్రాంతం. ఆ రోజు పెద్దలు సంతోష్ రెడ్డి గారు మొట్టమొదటిసారి ఆర్ఎండ్బి మంత్రిగా ఉన్నప్పుడు ఈ జిల్లాలో పంచాయతీల మీద జరుగుతున్నటువంటి అభివృద్ధిని చూస్తే అధికారులకు చేతులెత్తి నమస్కారం తెలియజేసినటువంటి అవసరం ఏర్పడ్డదని ఇప్పుడే మాట్లాడుతున్నాడు. మోహన్ నాయక్ గారి దగ్గర భూపతి రెడ్డి గారు రిప్రజెంటేషన్ చేసినటువంటి, ఎందుకంటే నేను సిరికొండ వస్త్రుడిని, ఆ ప్రాంతానికి సమస్యలు చాలా ఉంటాయి. ఆ ప్రాంతం అంతా గిరిజన ప్రాంతం. అనేక రోడ్లు మోహన్ నాయక్ గారి పెండింగ్ లో ఉన్నాయనేటువంటి విషయాన్ని, మీరు ఫైనాన్స్ పంపించారనేటువంటి విషయాన్ని, ఫైనాన్స్ లో పెండింగ్ ఉందనేటువంటి విషయాన్ని హనుమంతరావు గారు ఈ అంశాన్ని ఎప్పుడు మోహన్ నాయక్ గారికి, మన ఎమ్మెల్యే భూపతి రెడ్డి గారి ద్వారా మా ప్రాంత అభివృద్ధి పట్ల ఎల్లప్పుడూ ఈ రోజు మీరు సీఈగా రిటైర్ అవుతున్నా ఆ విషయాలు చెప్పవలసిందిగా కోరుకుంటూ భగవంతుడిని ప్రార్థిస్తున్నాం. మనం అందరం ఆ కుటుంబం ఎప్పుడు సంతోషంగా ఉండాలని, వారి కొడుకు కానీ, వారి బిడ్డలు కానీ, కోడళ్ళు కానీ బంగారం లాంటి విద్యను అభ్యసించి ఈరోజు ప్రపంచంలో వారు చదువుకున్న విద్యను ఈ దేశ అభివృద్ధి పట్ల ఏదైతే వినియోగిస్తున్నారో వారిని ఆశీర్వదిస్తూ హనుమంతరావు గారి కుటుంబం చల్లగా ఉండాలని భగవంతుని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటాము. జై హింద్. రెస్పెక్టెడ్ భూపతి రెడ్డి గారు, దయాకర్ గారు, శ్రీ మోహన్ నాయక్ గారు, రిటైర్డ్ శ్రీ రాజేంద్ర గారు, సాయి రెడ్డి and other leaders. Today we are here because of my brother and my office, Radha Associates, which is from 35 years here, was first formed by Hanumantrao Anna. He should teach us, fight for the justice. మీరు బయట కాకుండా మీరు సిన్సియర్గా పనిచేయండి, యూ విల్ హ్యావ్ సక్సెస్ఫుల్. బట్ కొన్ని హర్డల్స్ వస్తాయి, యూ షుడ్ ఫేస్ ద హర్డల్స్ అండ్ బీ బ్రేవ్. ఒకరోజు కూడా మీరు అబద్ధం ఆడకుండా మీరు సక్సెస్ అవుతారు. అదే నమ్ముకున్నాం సార్. ఈరోజు 35 years ఈ ప్రొఫెషన్లో ఉన్నాం. నౌ బికాస్ ఆఫ్ హిస్ బ్లెస్సింగ్స్ ఐఎమ్ ఏ వాల్యూవర్స్ అసోసియేషన్ వైస్ చైర్మన్. ఆల్ దిస్ అచీవ్డ్ బికాస్ ఆఫ్ హిస్ ఇన్స్పిరేషన్ అండ్ హిస్ this one, whatever guidance, everything, sir. Thank you, Anna. Thank you for your time. ఈ రోజు సన్మాన గ్రహీత రిటైర్డ్ అవుతున్నా ఈరోజు ఫెబ్రవరి పార్టీ అరేంజ్ చేసినారు హనుమంతరావు గారికి మరియు మన నిజామాబాద్ రూరల్ శాసనసభ్యులు భూపతి రెడ్డి గారికి, దయాకర్ అహ్మద్ గారికి మరియు మా కొలీగ్ రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్ రాజేంద్ర కుమార్ గారికి మరియు ఇక్కడ వచ్చేసినటువంటి పెద్దలందరికీ మరి మీ అందరికీ పేరు పేరున నా నమస్కారాలు. ఇప్పటి వరకు చాలామంది మాట్లాడుతూ చాలా రకాలు చెప్పారు. న్యాచురల్గా బాగా చేసినా చేయకుండా రిటైర్మెంట్ రోజు అన్నీ మంచిగా చెప్తూ ఉంటాం. అన్నీ బాగా చేసినాం, చాలా అద్భుతంగా చేసినాం, మీరు లేదు ఇక్కడ లేదు అనేది సహజంగా చెప్తూ ఉంటాం. కానీ ఇందాక హనుమంతరావు గారి
పాప కూతురు ఇద్దరు, వాళ్ళ అబ్బాయి చెప్పేది అక్షరంగా 100% నిజం. ఎందుకంటే నేను ఈ జిల్లా వాసి అయినప్పటికీ ఇక్కడే పుట్టాను, ఇక్కడే పెరిగాను. ఇక్కడ నుంచే నా ఎడ్యుకేషన్ అంతా డిజిపల్లి హై స్కూల్లో అయింది. నేను ఇక్కడ ఎస్సీకి వచ్చాను 2010-11లో 2 ఇయర్స్ ఇక్కడ పనిచేశాను. అప్పుడు హనుమంతరావు డిప్యూటీగా ఉండేది. అప్పుడు చూశాను వారి పంతనం. కొంతమంది హనుమంతరావుకి ఇష్టపడేవాళ్ళు, కొంతమంది ఇష్టపడేవాళ్ళు కాదు. కానీ ఓవరాల్గా మా పక్కనే రాజేందర్ నాతో పాటు ఈగా ప్రమోషన్ వచ్చింది, నాతో పాటు ఎస్సీగా అయింది, చీఫ్ ఇంజనీర్ అందరం కొలిక్కున్నాం. మేము డైరెక్ట్ రిక్రూట్ డీలుగా అయినాము. హనుమంతరావు డైరెక్ట్ రిక్రూట్ డీ కాకుండా ఏగా చేస్తాడు కాబట్టి కొంచెం వెనక పడ్డాడు. బట్ లాస్ట్లో చీఫ్ ఇంజనీరింగ్ అందరం ఒకసారి చేస్తాము. అయితే ఇక్కడ చెప్పవలసింది ఏంటంటే ఎవరు ఇష్టపడ్డా ఇష్టపడకపోయినా మనం చేయవలసిన పని మన విధి నిర్వహణ, మనకున్న ఆ సాంకేతిక పరిజ్ఞానంతో ఏ ఇష్యూనైనా ఈజీగా ట్యాకిల్ చేయగలిగే తెలివితేటలు హనుమంతరావు లైన్లో ఉంది. నేను ఎస్సీగా ఉండి వారు అప్పుడు డీగా ఉన్నప్పుడు నేను అప్పటికి హైదరాబాద్లోనే పనిచేశాను చాలా కాలం. సో నాకున్న దీంతో టెక్నికల్ నాలెడ్జ్కి ఆయనకు కూడా ఉన్న నాలెడ్జ్ చాలా అంటే ఇంచుమించు సరిపోయేది. ఇంకా ఒక బట్టి ఎక్కువనే ఉండేది హనుమంతరావు, తక్కువ ఎప్పుడు లేదు. అప్పుడప్పుడు మాకు టెక్నికల్ కూడా కొంత డిస్టర్బెన్స్ వచ్చేది. నేను కావాలని కూడా మధ్య మధ్యలో ఇంటరాక్ట్ అయ్యేది, కావాలని టెస్ట్ చేసినట్టు కూడా చేసేది. సో అన్నిట్లో తనకున్న ఆ టెక్నికల్ మంచి స్ట్రాంగ్, టెక్నికల్ ఈజ్ వెరీ స్ట్రాంగ్ ఆఫీసర్. సో అప్పటి నుంచి నేను అనుకున్నా అంటే ఇలా కూడా ఆఫీసర్లు ఉండాలి, నిజామాబాద్ జిల్లా ఇంకా బాగుపడాలి. హైదరాబాద్ నుంచి 100-150 కిలోమీటర్ దూరంలో ఉన్నా ఇంకా అభివృద్ధి చెందలేదు. చాలా చోట్ల మంచి మంచి మరి మన దగ్గర మంచి మంచి లీడర్లు ఉన్నారు, పెద్ద పెద్ద పోర్ట్ఫోలియో చేసిన లీడర్లు కూడా ఉండేది. అందరు కష్టపడ్డారు, అందరు బాగా చేసినారు. చేయలేదని ఎవరు చేయలేదు, అందరూ అనలేదు. ఖచ్చితంగా అందరి కాంట్రిబ్యూషన్ ఉంది. అప్పటికి ఇంకా ఇంకా డెవలప్మెంట్లో ఇంకొంచెం భాగస్వామ్యం కావాలి. ఒక ఇంజనీర్గా మనం ఏమైనా చేయగలిగితే మనం కూడా చేయాలి, మన జిల్లా బాగుపడాలి అని మేము ఎప్పుడు మాట్లాడుకునేవాళ్ళం. ఇందాక తయారు అహ్మద్ గారు చెప్పినట్టుగా ఖచ్చితంగా వాళ్ళ సర్వీస్ మొత్తం ఇక్కడే చేశారు కాబట్టి డెఫినెట్గా ప్రతి చోట ఆయన కాంట్రిబ్యూషన్ కాపాడుతుంది. సో ఇంకా ఆ కాంట్రిబ్యూషన్ కంటిన్యూ చేయాలి. ఈరోజు రిటైర్మెంట్తో సరిపోలేదు. కానీ నేను అనుకున్నా మొన్ననే ఒక 1 మంత్ వారికి చీఫ్ ఇంజనీర్ వచ్చేది. నేను అనుకున్నా కనీసం నాకు తోడు ఇంకో 1 year 2 years అని ఉంటే అద్భుతంగా చేసేవాళ్ళం. ఎందుకంటే నాకు కూడా ప్రేమ ఉంటుంది, మన జిల్లా చేయాలి, ఏదో ఒకటి చేయాలి. అన్నీ వస్తాయి, ప్రపోజల్స్ వస్తాయి. అందరూ ఆనరబుల్ ఎమ్మెల్యేలు అందరూ ఎక్కువ వాళ్ళు రిప్రజెంటేషన్స్ వస్తూ ఉంటాయి. దాన్ని క్రోడీకరించి మంత్రి గారి ముందు పెట్టి ముఖ్యమంత్రి గారి దగ్గర తీసుకెళ్ళి శాంక్షన్ చేయించే బాధ్యత మాకుంటుంది. డెఫినెట్గా వారికి కూడా అవసరం ఉన్నప్పుడు కన్విన్స్ చేయాలి. వారు ఏం చెప్తే అదే చేస్తాం. అల్టిమేట్గా పొలిటికల్ డెమోక్రసీలో మంత్రి గారి ఆదేశాలే ఫైనల్. కానీ సార్ నా ఊరు అంటే వారు కూడా ఏమన్నారు, అదే మీ ఊరు మీ జిల్లా చేసుకునే అంటారు ఎవరైనా. అందులో మా మంత్రి గారు ఇంకా చాలా మంచోడు. అంటే ఆయన 100% పబ్లిక్ మ్యాన్. ఎప్పుడు చూసిన పబ్లిక్ కట్టలు ఆడుతూ ఉంటారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు సరే మా ఊరు మా జిల్లా పెడుతున్నాం అనే పట్టుకుంటారు. సో అలాంటి మంచి వ్యక్తి మాకు మంత్రిగా ఉండడం. సో మనకి ఇక్కడ లోకల్ సమస్యలు కొన్ని ఉంటాయి. లోకల్ మనం ఆ భగవంతుడు మనకు ఆ పొజిషన్ ఇచ్చాడు కాబట్టి చేయగలుగుతాం. ఆ పొజిషన్ తీసేసిన తర్వాత మనం ఏం చేయలేము. కానీ ఆ పొజిషన్లో ఉన్న రోజు ఏదో న్యాయం చేయాలి. మన వల్ల ఏదైనా మంచి పని అయితే సంతోషంగా, ఎందుకంటే మనం పుట్టాము ఇక్కడే దచ్చివాడలో దచ్చుకుని కూడా ఇక్కడ తీసుకొచ్చి మనం ఇచ్చేస్తారు కాబట్టి డెఫినెట్గా మన జన్మ భూమి పే బ్యాక్ టు సొసైటీ అనే కాన్సెప్ట్లో ఖచ్చితంగా మన ఊరికి మేము ప్రయారిటీ డెఫినెట్గా ఇస్తాం. మా నుంచి ఎంత వరకు చేయగలిగితే అంతవరకు మీకు తోడుగా ఉంటాం. అందులో
మన రూరల్ శాసనసభ్యులు భూపతి రెడ్డి గారు వారి డాక్టర్ అయినా అభివృద్ధిలో చాలా పోటీ పడుతున్నారు. మేమందరూ ఎమ్మెల్యేలు వస్తూ ఉంటాం, అది చూస్తూ ఉంటాం. వారు కూడా ప్రతిదీ రిప్రజెంట్ చేస్తారు, ప్రతిదీ ఇది కావాలి అది కావాలని చెప్పి చెప్తున్నారు. వారికి కూడా మేము డెఫినెట్గా తోడైతాం. తప్పకుండా మనం ఇంకా మనకు ఉన్న అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకొని ఖచ్చితంగా ఈ రింగ్ రోడ్, మన ఎమ్మెల్యే గారు రింగ్ రోడ్ కూడా కావాలన్నారు. సో రింగ్ రోడ్ కోసం కూడా ఆల్మోస్ట్ హనుమంతరాయ చాలా వర్కౌట్ చేశాడు. సో వేరే జిల్లాలో కూడా నిజామాబాద్ కూడా ఎంత దూరం లేదు, నిజామాబాద్ కూడా మంచి అభివృద్ధి అయ్యే అవకాశం ఉంది. మేము మీకు సహకరిస్తాం. తప్పకుండా మీరు కొంచెం ముందు ఉండండి. మీరు దయాకర్ నారాయణ గారు ఇంకా మన జిల్లా మంత్రులు ఎమ్మెల్యేలు అందరూ ఉన్నారు. అందరూ కష్టపడి లక్కీగా మనకు పిసిసి పదవి కూడా మన జిల్లా నుంచి వచ్చేది. సో మీరందరూ మన మహేష్ కుమార్ గారి వారి నాయకత్వంగా మీరు అందరూ పనిచేస్తున్నారు కాబట్టి మీతో పాటు మేము కూడా మీకు తోడైతాం, మీకు సపోర్ట్గా ఉంటాం. ఖచ్చితంగా ఇది అయ్యేదానికి మనం ప్రయత్నం చేద్దాం. సో దాంతో హనుమంతరావు గారికి, హనుమంతరావుకు మంచి టెక్నికల్గా మంచి నాలెడ్జ్ ఉంది. డెఫినెట్గా ఆ ముక్కుసూటి కళ ఉన్నప్పుడు ఎక్కడైనా కొన్ని సమస్యలు వస్తాయి. వారికి కూడా కొన్ని సమస్యలు వచ్చినాయి. ఫస్ట్ స్పెల్లో ఒక 20 సంవత్సరాలు 18 సంవత్సరాలు ఒకటే పోస్టులో పనిచేసినాడు. తర్వాత అంతా చూస్తే 15 రోజుల మొత్తం అన్ని పోస్టులు చేసి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, చీఫ్ ఇంజనీర్ కూడా చేశారు. సో ఇంకా చేయని పదవి ఏమీ లేదు. కాకపోతే కొంత డిలే అయింది. అది మన ఫేట్, ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా ఉంటుంది, మనం చెప్పలేము. బట్ డ్యూరింగ్ దిస్ జర్నీ రిటైర్మెంట్ అనేది కామన్, ఎవరికి శాశ్వతం కాదు. ఏ పోస్ట్ కూడా ఎవరు వచ్చినా ఆ టైంకి రిటైర్డ్ కావాల్సిందే. నేను కూడా ఇంకో 4 ఏళ్ళకి నేను రిటైర్డ్ అవుతాను. సో రిటైర్మెంట్ అనేది కామన్. కానీ మనం ఈ జర్నీలో ఆ 35 ఏళ్ళు మనకు అవకాశం వచ్చిన టైంలో మనం ఎంతవరకు మన జిల్లాని లేకపోతే మన రాష్ట్రాన్ని మనం ఎంతవరకు పనిచేసాం, మన పీరియడ్ ఏం చేసాం అనేది గుర్తింపు ఉండేటట్టు డెఫినెట్గా హనుమంతరావు ఆ గుర్తింపు తెచ్చుకున్నాడు, ఆ పని చేసినాడు, ఆ విధంగా పని చేసినాడు నేను భావిస్తున్నా. నిజంగా చేశాడు కూడా. ఎందుకంటే వారి కృషి ఇప్పుడు మన ఎస్సీగా జస్ట్ 3-4 months బ్యాకే వచ్చాడు. 6 months అయింది వచ్చి. స్టేజ్ పైన ఉన్న పిల్లలకి, స్టేజ్ మీద ఉన్న అందరికీ కూడా నమస్కారాలు. అందరూ మాట్లాడాక నాకు ఒక మీన్ గుర్తుకు వచ్చింది. ఎవరు నవ్వుకోకండి, నవ్వుకోండి. ఆకాశంలో ఉంటాడు ఆ చందమామ, ఆకాశంలో ఉంటాడు ఆ చందమామ, రోడ్డు సైడ్ బిల్డింగ్స్ ని చూస్తే గుర్తుకొస్తాడు మా హనుమంత్ మామ. ఆకాశంలో ఆ చందమామ ఎలా అయితే వెలుగుతూ వెలుగునిచ్చాడో అలాగే మన రోడ్ సైడ్ బిల్డింగ్స్ ని వెలుగుతూ ఉన్నాడు. అలాగే అదే కాకుండా మా జీవితాల్లో కూడా వెలిగిస్తూ. థ్యాంక్ యూ మామయ్య, థ్యాంక్ యూ సో మచ్. మా తండ్రితో సమానమే. యాక్చువల్లీ నేను మాట్లాడొద్దు అనుకున్నాను. మా డాడీ ఉంటే డాడీ మాట్లాడేవాళ్ళు, మా డాడీ వాళ్ళు నేనే మాట్లాడుతాను. మా తండ్రితో సమానమైన మామయ్య ఒకటి చెప్పాలనుకుంటున్నాను. విరమణ అనేది ఉద్యోగంకి మాత్రమే, మనకి కాదు. మీరు ఈ సేవలని సమాజంతో పాటు మన కుటుంబానికి కూడా ఇలాగే కంటిన్యూగా సేవలను అందిస్తూ ఉండాలని కోరుకుంటున్నాను. ఈరోజు హనుమంతరావు గారి రిటైర్మెంట్ అంటే ఒకవైపు ఆనందం వస్తుంది, ఇంకోవైపు బాధ వస్తుంది. అయితే ఈ సందర్భంగా మరి నాతో పాటు వచ్చినటువంటి మా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఉర్దూ అకాడమీ చైర్మన్ సాహెబ్ రంజాన్ గారు, అదేవిధంగా మా కాన్స్టిట్యున్సీ రెడ్డి గారు, మరి మార్కెట్ కమిటీ చైర్మన్ ఉపగంగారెడ్డి గారు, భోజన గారు, మరి అదర్ డిగ్నిటరీస్ ఆఫ్ ద డయాస్, రాజేంద్ర ఫ్రంట్ అందరు కూడా నమస్కారాలు. మరి హనుమంతరావు గారు రిటైర్ కావడం, మరి వారికి ఫస్ట్ ఒక ఫెస్టివల్ చేసిన తర్వాత మాట్లాడుతున్నాను. ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా, పేరెంట్స్ కానీ వాళ్ళ చిన్నమ్మలు కానీ వాళ్ళందరూ కూడా నా దగ్గర వచ్చేవాళ్ళు. పెద్దలు డి శ్రీనివాస్ గారు ఉన్నప్పుడు కూడా మొత్తం కూడా అంత వ్యవహారాలన్నీ కూడా హనుమంతరావు గారే నడిపించారు. సో
సో వాళ్ళ పెద్ద మంది మా ఊరే, మా సొంత ఊరు కాబట్టి ఇదంతా కూడా ఒక ఫ్యామిలీ అసోసియేషన్గా ఉండే. సో ఇలా ఫ్యామిలీలో చాలా మందికి ఆపరేషన్ కూడా చేయడం జరిగింది, సర్జరీస్ ఆపరేషన్స్లో. సో ఈ అనంతరావు గారు అనుబంధం ఒక ఇంజనీర్గానే కాకుండా మన కుటుంబ సభ్యులు, ఒక ఫ్యామిలీ ఫ్రెండ్గా జరిగిందని చెప్పడానికి నేను గర్వపడతా ఉన్నాను. మరి బాగా ఇప్పుడు చెప్తా ఉన్నాడు, వాళ్ళ ఫ్యామిలీలో అని ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసి బీటెక్లో ఫస్ట్ ఇయర్ జాయిన్ అయిన తర్వాత ఒక నెల రోజులకే వాళ్ళ ఫాదర్ ఎక్స్పైర్ కావడం జరిగింది. అప్పటి నుండి కూడా వాళ్ళ ఫ్యామిలీకి ఒక పెద్ద దిక్కుగా ఇవాళ చూస్తామని వాళ్ళ బ్రదర్ కానీ, వాళ్ళ పిల్లలు కానీ, వాళ్ళ కోడలు కానీ మాట్లాడే విధానం ఏంటంటే నిజంగా ఒక ఫాదర్ ఫిగర్ వాళ్ళ కుటుంబానికి అందరికీ, అన్నదమ్ములకు కానీ, అక్కజల్లులకు కానీ, పిల్లలకు కానీ వాళ్ళందరూ కూడా ఒక గైడెన్స్గా, ఒక మెంటర్గా వర్క్ చేశారు. మరి చాలామంది ఇంజనీర్లు ఉంటారు. ఆయన ఇంజనీర్ మాత్రమే కాదు, అంటే సంఘ సేవకు ముందు నుండి ఒక ఎక్స్పర్ట్ అనమాట. నిజంగా కూడా అంటే నేను చాలామంది ఇంజనీర్లు చూసాను, కానీ ఇది నా పని అని నెత్తిగా వేసుకొని చేసినటువంటి అంటే ఈ మనస్తత్వం ఉన్నటువంటి క్యారెక్టర్ ఉన్నటువంటి హనుమంతరావు గారు ఇప్పుడు పాపం అంటే ఇంత తొందరగానే యాక్చువల్గా ఇప్పుడు ఉన్న ఇలా మనము పేపర్లో కూడా చూసాం, లైఫ్ ఎక్స్పెక్టెన్సీ పెరుగుతున్నాయి. కాబట్టి ఈ ఇంటర్నేషనల్స్ గ్రూప్ అందరూ ఏదైతే ఉందో వాళ్ళ సర్వీస్ ఇంకా అసలు 45 చేయాలని చెప్పి పేపర్లు కూడా ఆర్టికల్ రాసి. ఎందుకంటే మనకు ఇప్పుడు మోర్ ఎక్స్పీరియన్స్ మోర్ అవుట్పుట్ ఉంటుంది. ఇప్పుడు యాక్చువల్గా అమెరికాలో కానీ చాలా వేరే ఒకటి కంట్రీలో మోస్ట్ ఆఫ్ ద సీఈఓస్ కానీ ఆల్ అడ్వైజర్స్ కంపెనీస్ లేకుంటే ఇప్పుడు మనకు బయట ఉన్నాడు, ఇది ఆల్మోస్ట్ రియల్ 80. సో అట్లా ఇప్పుడు మోడీ గారు ఉన్నారు, 75 years ప్లస్ ఉంటారు. మరి ఎంప్లాయీస్ ఎందుకో రిటైర్మెంట్ పెట్టుకుంటే అది కూడా 60 అంటే మరి వాళ్ళ ఎక్స్పీరియన్స్ అంతా కూడా 60 తర్వాత ఒక 40-45 ఎక్స్పీరియన్స్ వల్ల మన సమాజానికి కానీ గవర్నమెంట్ కానీ యూజ్ చేయకుండా పోతుంది. కాకపోతే సహజ కాలేజ్ కానీ, ఇప్పుడు మెడికల్ కాలేజ్ సైడ్ కానీ, యూనివర్సిటీ సైడ్ కానీ చాలా మటుకు టీచింగ్ సైడ్ 65 years చేసారు రిటైర్మెంట్. సో అది ఇంజనీరింగ్ సైడ్ కూడా చేస్తే వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఇంకా బాగా వాడుకోవచ్చు అని చెప్పి అంటే కోరుకుంటూ, మరి అదేవిధంగా ఇవాళ నిజంగా డిపార్ట్మెంట్లో నేను వచ్చిన 9 నెలల్లోనే ఒక ఎమ్మెల్యే అప్పుడు ఎంతమంది ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు కూడా చాలా డీప్ ఒక ఫ్రెండ్గా, ఒక ఇంజనీర్గా కాకుండా ఫ్రెండ్గా మేము కూర్చొని డిస్కస్ చేసి అసలు మా అంతా కూడా రూరల్ ఏరియా, మా కాన్స్టిట్యూన్స్ అంతా కూడా చాలా మంది చాలా యాప్లికేషన్స్ ఉన్నాయి. దగ్గర ఒక 100 తాండాలు ఉన్నాయి, మరి ఇంకొక 100 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ కూడా ఎట్లా మనం కనెక్ట్ చేయాలి, రోడ్స్ అనే విధంగా ఇవి ఉన్న రోడ్స్ కూడా మరి ఎట్లా ఆర్ఎంపీలో మార్చాలి. మన నిజామాబాద్ కూడా మరి ఇంత పెద్ద సిటీ మనకి ఒక రింగ్ రోడ్ లేదని చెప్పి మేము అన్ని ఆలోచించుకొని మరి ఒక రింగ్ రోడ్ కూడా ప్రపోజ్ చేయడం జరిగింది. అన్ని తాండాలు కూడా కనెక్టివిటీ రోడ్స్ ఉన్న రోడ్స్ చాలా రోడ్స్ కూడా 2 ఆర్ఎంపీ రోడ్ల మధ్య ఉన్న రోడ్ బీఆర్ రోడ్ కూడా ఆర్ఎంపీగా కన్వర్ట్ చేద్దామని కూడా అన్ని కూడా మేము ఆలోచించుకొని సుదీర్ఘంగా చర్చించడం జరిగింది. దాంట్లో మరి ఇక్కడ నాకు అదృష్టం ఏంటంటే నేను ఎమ్మెల్యేగా ఉండడము, మనకి ఆర్ఎంపీ డిపార్ట్మెంట్లో చీఫ్ ఇంజనీర్గా మోహన్ నాయక్ గారు ఉండడం, అది కూడా ఇన్ఛార్జ్ కొంత రోడ్స్ మనకు మన ప్రాంతానికి అభివృద్ధి చేయడానికి దోహదపడతారు. ఇప్పుడు దాన్ని కూడా ఏర్పాటు సహకారం అందిస్తాను మీకు. తప్పకుండా మీరు ముందుకు వెళ్ళాలని చెప్పారు. మనకి నిజామాబాద్ పట్టణానికి రింగ్ రోడ్ ఏర్పాటు చేయడం అనేది నిజంగా నా టర్మ్లో కంప్లీట్ అయితే నాకు అదృష్టవంతుడు ఉన్నాడు. మరి అలా మనకి ఏంటంటే మంచి ముఖ్యమంత్రి ఉన్నాడు, మంచి మంత్రి కూడా, ఆరోగ్య మంత్రి కూడా చాలా మంచి వాళ్ళు ఉన్నారు, మనకి సపోర్ట్ ఇంజనీర్ ఉన్నారు. కాబట్టి నిజామాబాద్ పట్టణానికి తప్పకుండా రింగ్ రోడ్ కంప్లీట్ చేసుకున్నామని చెప్పి, అదేవిధంగా కాన్స్టెన్స్లో ఉన్న రోడ్స్ అన్ని కూడా డబుల్ రోడ్స్, 4 ట్రాక్ మరియు సింగిల్ రోడ్స్ డబుల్ రోడ్గా మనం అన్ని కూడా కన్వర్ట్ చేసుకుందాం. అన్ని కూడా హై లెవెల్ బ్రిడ్జెస్ మేము ప్రమోట్ చేస్తాం. ఇప్పుడు మళ్ళీ కాస్ వేసి ఇంకా మళ్ళీ ఇంకేదో ఈ పైప్ లైన్ వేసేసి ఇంకా మళ్ళీ చెత్త కట్టుకొని మళ్ళీ రోడ్ మీద నీళ్ళు పోయి వర్షాకాలంలో ప్రాబ్లం ఉన్నప్పుడు వన్స్ ఫర్ ఆల్ లాంగ్ టర్మ్లో మనం ప్లాన్ చేసుకుని అది కూడా హై లెవెల్ బ్రిడ్జెస్ లేకుంటే మొత్తం కూడా అంటే బ్రిడ్జెస్ మనం ప్రపోజ్ చేస్తామని చెప్పి డిస్కస్ కూడా చేసుకున్నాం. మరి ఇవాళ చాలా హ్యాండీగా ఉండడానికి నాకు రిటైర్ కావడం మనకి నిజంగానే నిజామాబాద్ ఆర్ఎంపీ డిపార్ట్మెంట్ ఒక హ్యాండిక్యాప్గానే తయారైంది. మరి వాళ్ళందరూ కూడా మరి అయినా కానీ చెప్తా ఉన్నారు, దాన్ని రిటైర్మెంట్ అయినా కానీ మీరు ఎప్పుడు ఏదో అవసరం ఉన్నా నేను చేసి పెడతాను సార్, మీకు మీరు ఏదున్నా నాకు పిలవండి అని చెప్తున్నాను. నిజంగా ధన్యవాదాలు హనుమంతరావు గారికి. మరి ఇక్కడ ఉన్నటువంటి స్టాఫ్ వీళ్ళందరూ కూడా వాళ్ళు మాట్లాడుతుంటే కూడా అందరూ ఒక మెంటర్గా ఉండేవాళ్ళు. మరి ఈ సందర్భంగా సరే రిటైర్ అయినా కానీ మరి శేష జీవితంలో ఇంకా ఎన్నో సామాజిక
సేవ చేస్తూ మరి ఆయుష్ ఆరోగ్యంతో మరి మన కుటుంబానికి ఏదైనా సమాజానికి మరి మాట్లాడటంలో గైడెన్స్గా ఇంజనీరింగ్ సర్వీస్ గైడెన్స్గా ఉంటామని చెప్పి వాళ్ళకి మంచి ఇంకా ఫ్యూచర్ ఇంకా భవిష్యత్తు ఉండాలి, ఆయుష్ ఆరోగ్యాలు ఉండాలి, ఆ దేవుడు చల్లగా ఉండాలి వాళ్ళ కుటుంబానికి వారిని అని చెప్పి మరి కోరుకుంటూ మరి ఈ కార్యక్రమంలో నన్ను పిలిచి నన్ను పార్టిసిపేట్ చేసి మరి ఇంకా భాగస్వామ్యం చాలా ఆనందంగా ఉంది. వారికి మంచి ఆయుష్ ఆరోగ్యాలు దేవుడు ప్రసాదించాలి, మనశ్శాంతి ప్రసాదించాలి, వాళ్ళ కుటుంబం చల్లగా ఉండాలి, ఆనందంగా ఉండాలని దేవుడు మరొకసారి ప్రార్థిస్తూ సెలవిస్తున్నాం. రంజాన్ గారు, ఉప గంగారెడ్డి గారు, పోలీస్ సుధాకర్ గారు, ముందరి సాయి రెడ్డి గారు, రమేష్ రెడ్డి గారు, మరి వేదికలో పెద్దలందరికీ నమస్కారం. ముందుగా నాకు జన్మనిచ్చిన మా తల్లిదండ్రులు శేషులు గజవాడ వందనాలు గుప్తా మరియు గజవాడ రజిత గారిని స్మరించుకుంటూ నా ఎక్స్పీరియన్స్ ఇప్పటికే కాలాతీతమైంది. ఓన్లీ 2-3 విషయాలు చెప్పి సెలవు తీసుకుంటాను. మనం ఏ పని చేసినా కానీ శ్రద్ధగా కమిట్మెంట్తో చేయాలి. అయితే నేను చిన్నప్పుడు గీతా కాన్వెంట్ స్కూల్ చదివినాను. అప్పుడు గంగాదేవి టీచరు, నరసింహారావు గారు, శ్రీధర్రావు గారు వాళ్ళు మాకు భగవద్గీతని అది నేర్పించినారు. ఫస్ట్ ఏం చదివినా క్యారెక్టర్ అనేది ఉండాలని మాకు గీతా కాన్వెంట్లో అలవాటు అయింది. తర్వాత నేను మాణికోణంలో వైద్య సంఘంలో చదవడం జరిగింది. మా కుటుంబంలో మా ఫాదర్ ఒక్కడే ఎక్కువ చదివింది. అది ఆయన పీఈసీ చదివినప్పుడు. తర్వాత మా ఇంట్లో విద్య అనేది వచ్చిందంటే అది మా తాతగారి పుణ్యమే అనుకుంటాను. ఆయన మాణిక్వాన్ స్కూల్కు ల్యాండ్ డొనేషన్ చేసినాడు. మా తాత పేరు మాణిక్యం గుప్తా, అందువల్ల దాన్ని మాణిక్వాన్ అని పేరు పెట్టారు. ఆ పుణ్యం వల్లనే అనుకుంటా నేను మా ఇంట్లో అందరికీ కూడా విద్య అప్పింది. విద్యతో పాటు క్యారెక్టర్ కూడా మా అన్నదమ్ములకు కానీ పిల్లలకు కానీ అందరికి వచ్చింది. దానికి నేను ఎంతో ఆనందపడుతున్నాను. అయితే నేను ఇంజనీరింగ్ చదివేటప్పుడు ఫస్ట్ ఇయర్లోనే మా ఫాదర్ గారు చనిపోయినారు. తర్వాత మా అమ్మగారు మమ్మల్ని తను చిన్న వయసులోనే ఆమె భర్తను కోల్పోయినా కానీ ఆమె 2013లో చనిపోయింది. అప్పటి వరకు మా అందరినీ పెంచి పెద్ద చేసి ఒక మంచి మార్గంలో పెట్టిన ఘనత మొత్తం మా అమ్మకే దక్కుతుంది. నేను ఆర్ఎంపీలో చేరి 38 సంవత్సరాల 7 నెలల సర్వీస్ కంప్లీట్ చేసుకుంటున్నాను. సోమవారం వరకు మనం ఎన్నో వర్క్ చేస్తాము, కానీ మనకు వర్క్ చేయాలంటే ఈ సమాజంలో కానీ ఏ ప్రాంతంలో కానీ డెవలప్ కావాలంటే గవర్నమెంట్ తరఫు నుంచి ఏ ప్రోగ్రామ్ చేయాలని కానీ పొలిటికల్ వీల్ ఉండాలి. అంటే పవర్లో ఉన్న వాళ్ళకు దాన్ని అభివృద్ధి చేయాలా, వాళ్ళ ప్రాంతానికి వీలు ఉండాలి. అలాగే మా ఆఫీసర్స్ కూడా పనిచేసే స్కిల్ ఉండాలి. ఈ రెండు ఉంటేనే ఆ ఏరియా డెవలప్ అవుతుంది. నాకు ఉద్యోగంలో చేరిన కొత్తలో ఈ సత్యనారాయణ గారు మినిస్టర్గా ఉండే, నేను కామారెడ్డిలో ఇన్వెస్టిగేషన్ డివిజన్లో వెళ్ళినాను. దాని తర్వాత నిజామాబాద్ ట్రాన్స్ఫర్ వస్తే వారు కూడా ప్రోత్సహించినారు. అప్పుడు తెలుగు బాల మహిళా ప్రాంగణము, అరక్వాటి కాంప్లెక్స్ అవన్నింటిలో కూడా నేను పేపర్ వర్క్ డిజైన్ చేసినాను సర్క్యులర్స్లో ఉంది. వాటి తర్వాత ఈ ధర్మపురి శ్రీనివాస్ గారు కూడా నేను కష్టపడదానని గ్రహించి ఆయన యాక్చువల్గా కొందరు పోయి ఆయన సత్యనారాయణ క్లోజ్ సార్ అని చెప్పిండు. ఆయన నన్ను గెస్ట్ హౌస్ పిలిపించి 3-4 గంటల వరకు అపాయింట్మెంట్ చేయలేదు. అంటే నేను అట్లే ఓపీ కూర్చున్నాను. తర్వాత ఆయన బయటకు వచ్చి ఏం బాబు పొద్దు నుంచి ఇక్కడే ఉన్నాను సార్, మీరు రమ్మన్నారంటే అంటే వెరీ ఇంట్రెస్టింగ్ కేసు అని లోపలికి తీసుకొని మీకు డి సత్యనారాయణ గారు తెలుసా అన్నారు. సార్ తెలుసు, నాకు పోస్టింగ్ ఆయన చేయించింది నిజామాబాద్కు, ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు యూ అన్నారు. అప్పుడు ఆయన వెంటనే సోఫాలోకి లేచి నన్ను దగ్గర తీసుకొని నాకు డి సత్యనారాయణ తెలియదు అది ఇదని చెప్తే మాత్రం ఇమ్మీడియట్ ట్రాన్స్ఫర్ చేస్తుంది. మెయిల్ చేసుకోలేదు, మర్చిపోలేదు చూడు, అది నాకు బాగా నచ్చింది, నువ్వు పని చేసుకోపో, ఇప్పటి నుంచి నేను కూడా నీకు ఒక సపోర్ట్గా ఉంటానని చెప్పినాడు. అయితే క్యారియర్లో నేను ధర్మపురి శ్రీనివాస్ గారి దగ్గర, మరి అట్లాగే చంద్రశేఖర్ రెడ్డి సార్ దగ్గర, సురేష్ రెడ్డి గారి దగ్గర, మాధవ్ గారి దగ్గర, బాబుఖాన్ సాబ్ దగ్గర వీళ్ళందరూ మంత్రులు ఉన్నప్పుడు, మరి పోచారం గారు మంత్రున్నప్పుడు కూడా నేను ఆర్ఎంపీలో వర్క్ చేయడం జరిగింది. అందరూ కూడా నా కష్టపడే తత్వాన్ని చూసి పనిచేసేసి అందరూ ఎంకరేజ్ చేశారు. వారికి సభాపూర్వకంగా నేను నా మనస్పూర్వకమైన కృతజ్ఞతలు తెలుసుకుంటున్నాను. అయితే నాకు నా సర్వీస్లో మొత్తం సంతోషాన్ని ఎంతో బ్రిడ్జ్లు కట్టినాము, ఆర్ఓబీలు కట్టినాము, ఆర్ఏబీలు కట్టినాము, రోడ్లు వేసినాము. కానీ 2 ప్రాజెక్టులే నాకు మనసుకు చాలా సంతృప్తిని ఇచ్చినాయి.
ఒకటి ఏంటంటే నేను 2వ తరగతి 3వ తరగతి ఉన్నప్పటి నుంచి కూడా చూస్తున్నా, మన లంకామాల దగ్గర గేట్ పడ్డప్పుడు ఆ గేట్ తీస్తే అప్పుడు మహాభారత సీరియల్ వస్తుంది టీవీలో. ఇటు కౌరవులు అటు పాండవులు మహాభారత యుద్ధం జరిగినట్టు ఉంటుండే. అది ఎప్పుడు ప్రాబ్లమే ఉంటుండే. బ్రిడ్జ్ కడతామని చెప్పి అప్పటికి 4 అసెంబ్లీ ఎలక్షన్స్ అయిపోయినాయి, బ్రిడ్జ్ కాలేదు. ఒక బ్రిడ్జ్ కట్టిండ్రు, అది పెద్ద ఖాళీ దగ్గర కట్టిండ్రు, రైల్వే వాళ్ళు 30 లక్షలతో స్లాబ్ వేసి అటు ఇటు అప్రోచ్లు కాలేదు. అది ఇప్పటికి కూడా ఆ మాన్యుమెంట్ అట్లే ఉంది. ధర్మపురి శ్రీనివాస్ గారు అప్పుడు ఆ బ్రిడ్జ్ చేయాలంటే మాకు సిటీ దగ్గర చేయాలంటే తెలియదు. మా డిపార్ట్మెంట్లో కూడా ఎట్లుంటుందంటే మా ఐఆర్ ఆఫీసర్స్ కానీ ఎవరైనా కానీ ఒక ఏడాదికో 2 ఏళ్ళకి వచ్చిపోతాము, వాళ్ళు అంత ఇంట్రెస్టింగ్గా చేయాలని ఉండదు. అయితే నేను ఇక్కడే ఒకటి పెరిగినా కాబట్టి నేను రైల్వే స్టేషన్ నుంచి ఇటు 10 కిలోమీటర్లు అటు 10 కిలోమీటర్లు పట్టాల కొన్ని నడుచుకుంటూ పోయినా. అప్పుడు నాకు చూస్తే ఇప్పుడు ఎక్కడైతే మనం బ్రిడ్జ్ కట్టామో అక్కడ పట్టాలు రోడ్ లెవెల్ కంటే 2.5 మీటర్స్ కిందికి ఉన్నది. అంటే మన అటు ఇటు అప్రోచ్ అనేది తగ్గిపోతుంది. అట్లా ఆలోచించి చెప్పి దాని ప్రపోజల్ తయారు చేసినాము. అయితే ఆ ప్రపోజల్ గవర్నమెంట్ పోయిన తర్వాత రైల్వే వాళ్ళు సింపుల్గా ఇది స్టేషన్కు దగ్గర ఉంది, ఫ్యూచర్లో స్టేషన్ ఎక్స్పాండ్ చేయాలంటే ప్రాబ్లం అయ్యేదని చెప్పినారు. మళ్ళీ మొదటికి వచ్చింది. మళ్ళీ అప్పుడు శ్రీరంగ గారు గెస్ట్ హౌస్లో పిలిపించి మా డిపార్ట్మెంట్ అందరినీ పిలిపించారు. అప్పటికే మనకి ఇల్లు డిగ్రీలు ట్రాన్స్ఫర్లు అయిపోయినా నేను ఒక్కరి మాత్రం కామంలో ఉన్నాను. మళ్ళీ అప్పుడు ఏం చేయాలో అర్థమవుతలేదు. టెక్నికల్గా అయితే రీజన్ ఏం లేదు. మళ్ళీ నేను తెలుపట్టుకొని రైల్వే స్టేషన్ పోతే రైల్వే స్టేషన్ వాళ్ళు ప్లాట్ఫామ్ డీటెయిల్స్ అవి ఇవ్వమంటే మా దగ్గర లేవన్నారు. మళ్ళీ ప్లాట్ఫామ్ నెట్టు కొలిసి ఆ ప్లాట్ఫామ్ ఎండ నుంచి ఇప్పుడు ఏదైతే లెవెల్ క్రాసింగ్ ఉందో అక్కడ దాకా కొలిసినాము. కొలిస్తే ఇంకా 4 ప్లాట్ఫామ్లు కట్టచ్చు. అయితే అప్పుడు చెప్పినాను సార్ పేపర్లో ఈ 100 సంవత్సరాలలో రైల్వే స్టేషన్లో ఉన్న ప్లాట్ఫామ్స్కి ఎక్స్టెండ్ చేయాలంటే ఇంకా 4 ప్లాట్ఫామ్లు వస్తాయి, కానీ ఇప్పుడు కట్టబోయే బ్రిడ్జ్ సైడ్ దగ్గరికి రాదు. కాబట్టి ఫ్యూచర్ ఎక్స్పెన్షన్కి ప్రాబ్లం రాదని రాయని సార్ అంటే ఆయన రాసి పాపం నన్ను జైలుగా తీసుకోలేదు. ఒక తన స్నేహితుడిగా అప్పుడు జాఫర్ షరీఫ్ గారు రైల్వే మినిస్టర్ సెంట్రల్ గవర్నమెంట్లో అక్కడికి తీసుకుపోయి ఈ ఇదే ఆర్గ్యుమెంట్ పెట్టి మాకు 2 డేస్లో క్లియరెన్స్ వచ్చింది. అంటే నేను అనేది ఏంటంటే ఒక వ్యక్తి చిన్న పోస్టా పెద్ద పోస్టా అని చూడద్దు, పనికి వస్తారా లేదా అని చూడాలా. అది ఇవాళ చాలా మంది లీడర్లను ప్లస్ ఐఏఎస్ వాళ్ళు కూడా ఆ విషయం నోటించింది. చాలా బాధాకరమైన విషయం. కాకపోతే ఇప్పుడు మన జిల్లాలో సార్ భూపతి రెడ్డి గారు నీళ్ళు ఎమ్మెల్యేలు కూడా ఇట్లా ఆఫీసర్స్ ఎవరు పనిచేస్తే వాళ్ళని గుర్తిస్తున్నారు. దానివల్ల మస్తు పని అవుతుంది. అలాగే ఆ బ్రిడ్జ్ శాంక్షన్ చేసినప్పుడు దానికి 3 కోట్ల అయింది ఎస్టిమేట్. అప్పుడే విజయభాస్కర్ రెడ్డి గారి దగ్గరికి పోయి నన్ను తీసుకొని పోయింది. 3 కోట్ల రూపాయలు ఇప్పుడు ఎక్కడనే శ్రీనివాస్ గారు మనము ₹1.80 కిలో బియ్యం కూడా డిక్లేర్ చేసినాము. అప్పుడు బడ్జెట్ ఎంత 10,000 కోట్లే ఉంటుంది స్టేట్ బడ్జెట్. మళ్ళీ అప్పుడు శ్రీనివాస్ గారు విజయభాస్కర్ రెడ్డి గారి బర్త్డే రోజు నన్ను ఇంకా కొంతమంది ప్రముఖులను అందరూ తీసుకుపోయి ఆయనకు కేక్ కోపించారు. కోపించిన తర్వాత చెప్పింది, సార్ CDF ఫండ్స్ 50 లక్షలు ఉన్నాయి సార్ నాకు. అంటే వేరే వాళ్ళు ఏం చేస్తారు, 50 లక్షలు ఒక 500-600 సంఘాలకు ఇచ్చేస్తే 500-600 ఇంటూ ఒక 50 ఓట్లు పడ్డాయని నాకు 1 ఓట్లు పడ్డాయని ఆలోచిస్తారు. కానీ ఆయన ఆలోచించలేదు. నిజామాబాద్లో ప్లానింగ్ ప్రాబ్లం పోవాలని ఆ 50 లక్షలు రైల్వే నుంచి అట్లాగే మార్కెట్ కమిటీ నుంచి 50 లక్షలు అంటే ₹1,00,00,000 ఇంకో ₹1,00,00,000 వేరే స్కీమ్ నుంచి డైవర్ట్ చేసి ఇది స్టార్ట్ చేయండి సార్, మీరు ఈ బడ్జెట్లో ₹1 ఇవ్వకండి స్టేట్ గవర్నమెంట్ నుంచి, నెక్స్ట్ బడ్జెట్లో ఇవ్వకండి చెప్పి కన్విన్స్ చేస్తే ఆయన బర్త్డే రోజు ఆ రిప్రజెంటేషన్ కూడా శ్రీనివాస్ మీరే రాయు ఏం రాయాలి ఎండార్స్మెంట్ నేను సంతకం పెట్టాను. ఇది ఇప్పటి రోజు ఫైల్ వెరిఫై చేయండి. ఎండార్స్మెంట్ రైటింగ్ అంతా తీసుకుని గారు చేరుకోవడం ఉన్నది, కింద విజయభాస్కర్ గారు సంతకం ఉంటుంది. ఆ విధంగా ఆ బ్రిడ్జ్ చేసినాము. నాకు ఎంతో సంతృప్తినిచ్చింది. అట్లాగే నిజామాబాద్లో మున్సిపల్ రోడ్లు బస్ స్టాండ్ కంటే చాలా అధ్వానంగా ఉంటుండే. నేను చేయకుండా అంటే 90s మాట చెప్తున్నాను. అట్లా మున్సిపల్ రోడ్స్ కూడా R&Bకి ట్రాన్స్ఫర్ చేయించి CRF కింద దాని కింద దాన్ని డెవలప్ చేయించింది. మళ్ళీ ఇంకో మెయిన్ ఉంటే 2008లో నిజామాబాద్కి ఒక బైపాస్ రోడ్ ఉండాలని చెప్తే నేను TNGOస్ ప్రస్తుత ప్రెసిడెంట్ అలగా కిషన్ ఉన్నాను. వాళ్ళు సర్వేలు ఉండే నేను ఇద్దరం నడుచుకుంటే బురదల నుంచి సర్వే చేసి అలైన్మెంట్ ఫైనల్ చేసినాము. ఇవాళ హైదరాబాద్ ORR ఎట్లయితే గేమ్ చేంజర్ ఉందో మన నిజామాబాద్కి అంటే పాక్షికంగానే పూర్తయినా కానీ ఆర్మూర్ రోడ్ నుంచి గోదావరి రోడ్ కలుస్తుంది. ఆ రోడ్ చేయబట్టి ఆ ఏరియా ఎంతో డెవలప్ అయింది. మన సిటీలో కూడా ట్రాఫిక్ న్యూసెన్స్ తగ్గింది, పొల్యూషన్ తగ్గింది. మొత్తం హెవీ వెహికల్స్ పోయేటన్నీ కూడా సిటీలో రాకుండా ఆ రోడ్ మీద బయటకు పోతున్నాయి. అట్లా మనకు
సంతృప్తినిచ్చిన ప్రాజెక్టులలో ఈ రెండాన్ని నేను సగర్వంగా చెప్పుకుంటాను. అట్లాగే అది ఒక ఏరియా డెవలప్ కావాలంటే ఆ ఏరియాలో ఉన్న పొలిటికల్ లీడర్స్ మ్యాచ్యూరిటీ లెవెల్ ఉండాలి. మ్యాచ్యూరిటీ లేకుండా సంకుచిత భావాలు ఉంటే చాలా కష్టమవుతుంది. నాకు లైఫ్లో ప్రతి లీడర్ కానీ ప్రతి పొలిటీషియన్ కానీ నాతో పంపిస్తున్నారు. నేను కష్టపడి అట్లా దురదృష్టం ఏంటంటే గౌరవనీయులు ప్రశాంత్ రెడ్డి గారు మాజీ మంత్రి వర్యులు ఆయన ఏ విషయంలో కోపం ఉండడో తెలియదు కానీ ధర్మపురి అరవింద్ గారు ఎంపీ కాగానే రివ్యూ మీటింగ్ మా ఎస్సీ గారు అఫీషియల్ గారు బొమ్మని డెమో ఇస్తేనే నేను పోతే నాకు ట్రాన్స్ఫర్ ఇమ్మీడియట్గా చేసినా నేను బాధపడలేదు. కాకపోతే ప్రమోషన్ కూడా నాకేం లాభిండు. ఆయన ఎంత మరి మ్యాచ్యూరిటీ లెవెల్ ఏమో నాకు ఇప్పటికీ అర్థం కాలేదు. మోహన్ నాయక్ గారు మన జిల్లా వాసి, నేను మన జిల్లా వాసి. నాయక్ గారు ప్రమోషన్ కూడా 3 ఏళ్ళు ఆపిండు. కాకపోతే నేనేం బాధపడలేదు. కానీ కూడా ముందు వ్యక్తి లాస్ట్ సాధించేదాకా ఆయన అదే పట్టుదలతో ఉన్నాను. నేను కూడా కోర్టుకు పోయినా హైకోర్టు పోయినా ఆర్డర్స్ వచ్చినాయి. కాకపోతే ఇప్పుడు కోర్టు ఆర్డర్స్ కూడా ఆయన ఒబేయలేదు. అయితే అదృష్టం ఏంటంటే గవర్నమెంట్ మారింది. ప్రస్తుత మంత్రి కోమటి రెడ్డి గారు నేను నిజంగా సభాముఖంగా ఆయనకు శిరస్సు నమస్కారం చేస్తున్నాం. ఎందుకంటే ఆయన మంత్రి కాగానే మా సెక్రటరీ గారు రాజు గారు వెళ్ళి ఇది కాంట్రాక్ట్ కేసు ఉంది సార్, డిసెంబర్ 23 లోపల ఇది ఇంప్లిమెంట్ కాకపోతే మాకు కూడా బాగా ప్రాబ్లమ్స్ ఎదుర్కోవాల్సి వస్తుంది సార్ అని. ఇదే మాట బాగా మంత్రి గారికి వెళ్తే ఏం ఫైనల్ చేసుకుంటావు కేసు పోస్ట్పోన్ చేయించారు. పాపం కోమటి రెడ్డి గారు నేను ఆ రోజు గుజరాత్లో ఉన్న ఐఆర్సీ బిల్డింగ్లో మోహన్ నాయక్ గారితో గుజరాత్లో ఉన్నాను. కానీ ఆయన ఫస్ట్ ఫైల్ అట్లా ఇబ్బంది పెట్టిన వాళ్ళని ముందు చేయాలని అని చెప్పి ఫస్ట్ ఫైల్ నాదే సంతకం పెట్టిందట. ఇది నాకు కూడా తెలియదు, మా ఫ్రెండ్స్ ఫోన్ చేసి చెప్పారు. కాబట్టి ఇవాళ అంత మంచి మాట్లాడిన కోమటి రెడ్డి గారికి కూడా నేను ధన్యవాదాలు చెప్తున్నా. మీకు గుర్తుంటుంది మన దగ్గర వెంకటేశ్వర్లు అని ఎంపీ ఉండేది మున్సిపాలిటీలో. ఆయనకు ఒక తప్పుడు కేసులు ఎక్కిస్తే అవమానం భరించలేక 5వ ఫ్లోర్కి దూకి ఆత్మహత్య చేసుకోండి. అయితే ఆ వెంకటేశ్వర్లు కూడా మా జూనియర్ కాలేజ్ ఆర్ఈసీలో. అయితే ఆయన కూడా ఆ రోజు కోమటి రెడ్డి గారు వచ్చి అంత్యక్రియలు దాకా ఉండి ప్రెస్ మీట్లో చెప్పిండు ఈ అబ్బాయి మా దగ్గర కమిషనర్గా పనిచేసిండు. ఆయన ఇన్ఛార్జ్ కమిషనర్గా అప్పుడు సైకిల్ తిరిగిండు అని చెప్పిండు. తర్వాత ఆ రోజు వాళ్ళ భార్య పిల్లలు రావాలంటే బస్కి వచ్చిండ్రు. అంటే భర్త చనిపోతే నల్గొండ నుంచి నిజామాబాద్ రావాలంటే బస్కి వచ్చిండ్రు. వాళ్ళ పేద కులం బంగారం లేదు. అసలు వెంకటేశ్వర్లు కూడా ఈ అంటే సంకుచిత భావాలకు బలైపోయినాయి. అయితే మనం ఎప్పుడైనా కానీ ప్రాబ్లమ్స్ వస్తే ధైర్యంగా ఉండాలా, ఏం చేయాలా, మళ్ళీ మనం ముందుకు పోవాలి. అంత నాకు చేసినా కానీ ఇవాళ కూడా ఈ వేదిక మీద ప్రశాంత్ రెడ్డి గారు కూడా మంచి ఆయురారోగ్యంతో ఉండాలా. ఫ్యూచర్లో మళ్ళీ ఏదైనా మంచి పనులు వస్తే ఇట్లాంటి ఇమ్యాచ్యూర్ పనులు చేయకుండా మంచిగా చేయాలని నేను కోరుకుంటున్నా. ఈ అవకాశం ఇచ్చిండ్రు. మరియు మా ఇయ్యప్పుడు శ్రీ కొబ్బరి చంద్రశేఖర్ గుప్తా గారు మేము మా అమ్మాయిని వాళ్ళ ఇంటికి వచ్చినట్టు ఫీల్ అవుతాము. వాళ్ళు మా బిడ్డని సొంత కూతురు కంటే ఎక్కువ చూసుకుంటారు. నాకు నిజంగా కూడా భగవంతుడు మా అమ్మ ఆశీర్వాదంతో ఇద్దరు ఇయ్యములు అట్లనే చదివారు. మా కోడలు కూడా అంతే. మా ఇంటికి 2 బిడ్డలు బయటకు పోతే ఒక బిడ్డ ఇంటికి వచ్చినట్టు మాకు ఉన్నది. భగవంతుడు మాకు అన్ని రకాల మంచి చేసిండు. ఇప్పటికి కూడా సార్ మీరు నాకు అవకాశం ఇస్తే నేను నాకు అఫీషియల్ ఏం అవసరం లేదు, ఏ సర్వీస్ కానీ నేను ఇన్వాల్వ్ అయ్యి మన జిల్లా డెవలప్మెంట్ చేస్తా సార్. అయితే ఒకటే రిక్వెస్ట్ సార్, కొందరు ఆఫీసర్స్ మాట తీరు నచ్చకపోవచ్చు, కానీ నాకు మాట తీరు నచ్చలేదు, లేకపోతే నాకు నమస్తే సరిగ్గా పెట్టలేదు అని చెప్పి మీరు అట్లా ఆలోచించారు నాకు తెలుసు. దయచేసి పొలిటికల్ లీడర్లు అట్లా ఆలోచించారు. ఒక వ్యక్తి నమస్తే పెట్టినంత మాత్రాన వాడికి మనోడు ఉంటే వాడికి పని చేసుకోవడానికి కాదు. ఎవరైతే మీకు 1 సలాం చేస్తారో వాడికి పని రాదు, వాడికి నిజాయితీ ఉండదు. గవర్నమెంట్ మీకు ఎవరైతే వెళ్ళాలి ఇంకోటి 10 సలాం చేస్తారు, మళ్ళీ మీకు ఇచ్చేదే చెప్తారు. కాబట్టి మీరు పని ఎవరు చేస్తారో వాళ్ళని గుర్తించి వాళ్ళకి సేవలు తీసుకోవాలని, సమాజం కూడా ఎప్పుడు కూడా పనిచేసే వాళ్ళకు ఎంకరేజ్ చేయాలని కోరుతూ, మరియు ఈ మాకు ఇంత ఘనమైన వీడుకోలు చెప్పడానికి మా సురేందర్ అన్న, మరి మా సల్మాన్, మరి మా మిత్రులు ప్రవీణ్, వీళ్ళందరూ కూడా సాయి పట్టు సాయి నేను చెప్పిన ముత్తయ్య ఇంత పెద్ద ఎందుకంటే లేదు సార్ మేము మీ ధన్యవాదాలు చెప్తున్నాను. మరియు మా ఎమ్మెల్యే గారు భూపతి రెడ్డి గారు పర్సనల్గా పోయి చెప్పలేదు, నేను ఖాళీ ఫోన్లో చెప్తే
నారాయణ గారి భూపతి రెడ్డి గారికి వచ్చారు, వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. అట్లాగే ఇంకొక వ్యక్తి నేను మర్చిపోవద్దు. నేను ఎస్సీ ప్రమోషన్ నోట్ అప్రూవ్ అయినాక కూడా నాకు ప్రమోషన్ పొందడానికి చీఫ్ ఇంజనీర్గా రావడానికి కూడా నా నేటి ప్రభుత్వ ప్రత్యేక సలహాదారు శ్రీ గౌరవనీయులు శక్తిరాణి గారు కూడా ఆ ఫైల్ ఎంపటం కూడా పడి, ఎందుకంటే ఇలా ఉన్నదే 1 నెల సర్వీసు, మళ్ళీ 2 రోజులు లేట్ అయినా కూడా చీఫ్ ఇంజనీర్గా 2 రోజులు ఆయన సర్వీస్ తక్కువ అవుతుందని చెప్పి ఆయన కూడా ఎంపడబడి నాకు కరెక్ట్ 30 తారీఖు 30 పెట్టాలి ఆ సీట్ ఖాళీ అయితే 30 కూడా సాయంత్రం ఆ సీట్ మీద నన్ను కూర్చోబెట్టారు. వారికి కూడా నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతూ శిరస్సు నుంచి నమస్కారం చేస్తున్నాను. జై. మళ్ళీ ఇంకోటి మర్చిపోవద్దు, నేను ఇంత కష్టపడ్డా అంటే పైకి వచ్చినా అంటే మా అమ్మ, తర్వాత మా భార్య సరళ, మనం ఎంత మంచిగా ఎంత కష్టపడ్డా ఇంటికి పోయే వరకు భార్య మరి ఇప్పుడు వస్తావా, ఏం తెచ్చినావు, నాకు చీర కొనలే, అది కొనలే అని ఇంట్లో వంకలు పెడితే మనం ఏం చేయలేము అని ఏం బతుకుడా అనిపిస్తుంది. కానీ నేను ఎంత కోపంగా వచ్చినా ఏ విధంగా వచ్చినా కానీ ఆమె ఒక కుషన్. నిజంగా నాకు తల్లి తర్వాత తల్లి మా సరళ. అట్లాగే మా పిల్లలు కూడా నాకు అసెప్ట్ చేసి ప్రాబ్లం చేసినా కానీ మా పిల్లలు డాడీ డోంట్ గివ్ అప్ కరేజ్, మీరు కరెక్ట్ సైడ్ చేయాలి, మనం ఏం తప్పు చేయలేదని చెప్పిండ్రు. దేవుడి దయ వల్ల నేను కొట్లాగా ఒక 4 years కోర్టులో కొట్లాగా ఆ కోర్టులో కేసు కొట్టేసి నా మీద అభయోగాలు తప్పని చెప్పింది. తర్వాత మా పిల్లలు ఇచ్చిన మనోధైర్యము, మా అమ్మ ఆ టైంలో కూడా ఆమె 7th class చదువుతుంది కానీ మాకు 8th class వరకు ట్యూషన్ చెప్పింది మా అమ్మ మాకు. ఇప్పుడు కూడా నేను మా అమ్మని స్మరించుకొని మా నాన్నని స్మరించుకొని మీ అందరికీ ధన్యవాదాలు చెప్తున్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు. జై హింద్, జై భారత్, జై తెలంగాణ.